ఇవాళ కొత్తగా పెళ్ళైన వాళ్ళని గమనించండి, మీ బంధువుల్లో భార్యను సంతోషపెట్టాలని భర్తను సంతోషపెట్టాలని భార్య ఎంత మురిపాలాడిపోతున్నారో. పూర్వం మరి మేము చూసిన దంపతులు వాళ్ళెవరు అలా మురిపాల కోసం ప్రయత్నం చేయలే, పని ఏం చేయలేదా, అందుకోసం అరిచేవారు, కోపడేవారు, పడేవారు, మాట్లాడుకున్నాను. ఆ అరుపు మనస్సులో ఉండేది కాదు. మళ్ళీ ఆ ఇళ్ళకి ఏమైనా కొంచెం జ్వరం వస్తే ఈ ముసలాయన తాపత్రయపడే ఉయ్యాల బలం మీకు కూర్చుని మా ఆవిడ వేళ్ళు లేవలేదు అంటాం. మరి ప్రేమ ఉందా లేదా? కోపడ్డాడంటే పని అవ్వాలి, కోపడ్డాడు, ఏమైంది కోపడితే ఏమైనా శాశ్వతమా? విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతాడు, భార్యను ధర్మారావు కోపడ్డాడు, అరుంధతి భార్య పేరు, ఆవిడ వంటింట్లో అన్ని చప్పుళ్ళు చేస్తుంది, ఆ కోపం ఆవిడ మీద చూపిస్తోంది. ఈయన మంచమే పడుకున్నాడు. అవి ఎలా వినిపించాయంటే ఆ చప్పుళ్ళు మన్మధుని వింటి నారి సవ్వళ్ళులా వినపడ్డాయి. వంటింట్లోకి వచ్చి ఏమిటో నువ్వేవో చప్పుళ్ళు చేస్తున్నావు కానీ మన్మధుని వింటి నారి సవ్వళ్ళ ఉన్నాయి అన్నట్ట. వెంటనే ఆ ఇల్లాలు వచ్చి ఆ భర్తని కౌగులించుకుందమ్మా, అది సంసారం. కోపం ఏమైంది? మన్మధుని శాపం అయింది. ఇక మాట తీరుతో మొత్తం సంసారం మార్చుకోవచ్చి చెడగొట్టుకోవాలా, దెబ్బలాట పెట్టుకుని. కాస్త సహనం ఉంటే సరిపోదా? ఆడదానికైనా మొగాడికి.